పురం వెంకట బంగారమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయి రేవన్ స్పెషల్ స్కూల్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. ప్రజాసేవలో భాగంగా మానసిక వికలాంగులకు నా వంతు సహాయ సహకారాలు అందించడంలో భాగంగా మానసిక వైకల్యం ఉన్న దివ్యాంగులకు ప్రత్యేక పాఠశాలలను కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం సాయిబాబా గుడి వెనుక పోలీస్ స్టేషన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేయడం జరిగిందని వ్యవస్థాపక అధ్యక్షులు పురం వెంకట నారాయణ రాధిక దంపతులు తెలియజేశారు. మంగళవారం జనసేన గ్రామ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రాజరాజేశ్వరి, టీడీపీ నాయకులు వివైదాస్, వ్యవస్థాపక అధ్యక్షులు పురం రాధికలు మాట్లాడుతూ పురం వెంకట బంగారమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయి రేవన్ స్పెషల్ స్కూల్ను నూతనంగా ఏర్పాటు చేయడం ఎంతో ఆనందదాయకమని, ఈ రోజు ప్రారంభించిన ఎమ్మెల్యే నానాజీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మానసిక వికలాంగులకు మానసిక ధైర్యం పెంపొందించి సమాజంలో మనుషులంతా ఒకటే అనే ఉద్దేశం కల్పించేందుకు పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కాకినాడ పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మాజీ ఏఎంసీ చైర్మన్ కర్రీ వెంకటరాజు, చార్టెడ్ అకౌంటెంట్ బోడారామం, స్వప్న సౌదా అసోసియేట్స్ అధినేత తోట వెంకట్రావు, టీడీపీ నాయకులు సంగిశెట్టి అశోక్, అధ్యాపకులు, బంధువులు, శ్రేయోభిలాషులు, అభిమానులు పాల్గొన్నారు. ఇవన్నీ అధిగమించాలంటే ప్రతి పిల్లల్ని ఎప్పుడైతే గుర్తిస్తారో వాళ్ళు ప్రత్యేక పాఠశాలకి పంపించాలి. చివరగా ఒక చిన్న మాట నేను రేవంత్ సాయి స్పెషల్ స్కూల్ గురించి చెప్పేసి, సాయి రేవంత్ కాబట్టి ఇదేంటంటే ఈ పాఠశాలలో ప్రారంభించక ముందే అన్ని థెరపీస్ అరేంజ్ చేశారు. స్పీచ్ థెరపీ ఉంది, బిహేవియర్ థెరపీ ఉంది, ఆక్యుపేషనల్ థెరపీ ఉంది, ఫిజికల్ ఉంది. దాంతోపాటు ఎడ్యుకేషన్ అంటే అన్ని సర్వీసెస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారండి యాజమాన్యం. అంటే ఎంత నాణ్యమైన సర్వీసెస్ వాళ్ళు అందిస్తారనేది పబ్లిక్కి చెప్పవలసిన అవసరం అందరికీ ఉందండి. ఎందుకంటే ఇది ఒక ప్రత్యేక విద్యకి, ప్రత్యేక పాఠశాలకే పరిమితం కాదండి. ప్రతి ఒక్క సభ్యులకి గవర్నమెంట్ దగ్గర నుంచి సామాన్య సభ్యుల వరకు మనము ప్రచారం చేయవలసిన అవసరం ఉంది. ఎలాగైతే అందరూ అనాథ శరణాలయాలకు వెళ్తారు, జాలి చూపిస్తారు, ఈ పిల్లల దగ్గరికి వచ్చేసరికి పక్క వాళ్ళు కూడా మాట్లాడరండి. కాబట్టి ఈ పిల్లలకి విద్య ఇవ్వాలి. మనలాగే పుట్టారు, మనలాగే పెరుగుతున్నారు. మరి మనందరి బాధ్యత ఏంటంటే పలానా చోట స్కూల్ ఉంది, పలానా చోట ఇలాగనే కాదు, స్కూల్ అనే కాదు, ప్రత్యేక విద్య ఎక్కడ అందిస్తారో అక్కడ మనం బాబుని పంపించండి. మీ పక్క గ్రామానికి, కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చాలా సంతోషంగా భావించి వారిని ఈ గ్రామస్తులు, సర్పంచ్ గారు, ఇక్కడ ఈవో గారు అందరూ కూడా శానిటేషన్ అన్నీ కూడా చేసి వారికి చేదోడు వాదడిగా ఉండి దీన్ని అభివృద్ధి మనం అందరం కలిపి చేయాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రోత్సహించాలా, దీన్ని ఇంకా పెద్ద చేయాలి. ఎందుకంటే మనోవికాస్ కేంద్రం పెట్టినప్పుడు ఇద్దరే ఉండేవారు. నేను అప్పుడు ఎంపీపీగా ఉన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో కార్యక్రమాలు చేసి ఎవరు పుట్టినరోజు జరిగినా ఇక్కడ చేసుకునేలాగా, ఎవరు పెళ్లి రోజు జరిగినా ఇక్కడ చేసుకునేలాగా, ఎవరన్నా పెద్దల పేరు చెప్పినప్పుడు కూడా ఇక్కడ కార్యక్రమం చేసుకునేలాగా వీళ్ళని ప్రోత్సహించి ఆ ఈ దివ్యాంగులతో పాటలు పాడించినా, ఆటలు ఆడించినా మనకు చాలా ఇందా మేడం గారు చెప్పినట్టుగా ఒక ఆనందం మనలో పుడుతుంది. వీళ్ళకి ఈ ఉపకారం చేయడం వల్ల మనకి సంతోషం కలిగిందని సభ సమాజం కూడా అందరూ కూడా హర్షించేలాగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సార్ గారిని, మేడం గారిని, ఈ బృందం అందరినీ కూడా వీరి ఫ్యామిలీ అంతా కూడా మాకు గత 40-30 సంవత్సరాలు బట్టి అనేక సేవ అందిస్తూ అనేక వ్యాపారాలు చేస్తూ ప్రజల్లో ఉన్నవారు వారిని కూడా మనం ప్రోత్సహించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మేము సాయి రేవన్ స్పెషల్ స్కూల్ అనేది స్టార్ట్ చేసాం ఇవాళ. అది మా చిన్నబ్బాయి పేరుని అందరికీ నలుగురికి ఉపయోగపడే సేవ చేయాలి అన్న దృక్పథంతో మొదలుపెట్టామండి. అంటే మా బాబు కూడా స్పెషల్ షైల్డ్. దానివల్ల మాకు నలుగురు పేరెంట్స్ పడే ప్రాబ్లమ్స్ మాకు తెలుసు. అందువల్ల వాళ్ళకి మేము ఏ విధంగా ఉపయోగపడగలమో అని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాము. ఈ చుట్టుపక్కల ఎక్కడ ఇలాంటి స్కూల్ లేదు. 1 గంట 2 గంటలు ఏదో చెప్పి పంపిస్తారు తప్ప ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండే స్కూల్ ఎక్కడా లేదండి. దానికోసం అని చెప్పి మేము అంటే మాకు ఆలోచన వచ్చింది, దానికి దేవుడి సహకారం కూడా ఉంది. సాయిబాబా గుడి వెనకాల పెడుతున్నాం అనగానే సాయి రేవంత్ మా అబ్బాయి పేరు, అది ఇది కలిపి వస్తుంది అని చెప్పి మొత్తం మీద విత్తనం వేసాం. ఇది ఇంతవరకు వచ్చింది.